నేను మసాలా దోశ తయారు చేయాలనుకుంటున్నా. ఎలా చేస్తానో చూసేయండి. 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాను అనమాట. ఇవి మిక్సీలో వేసుకుందాం. మిక్సీలో వేసేసిన ఉల్లిగడ్డలన్నీ, కొద్దిగా కారం, ఉప్పు. ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. ఇలా మెత్తగా తిప్పుకున్నాను అనమాట. ఆనియన్ పేస్ట్ ఫ్రెండ్స్. అలాగపోతే ఇది పప్పుల పొడి తెలుసు కదా, పప్పులు, కొబ్బరి, తెల్లవాయలు, కారం, ఉప్పు పట్టిన ఇది పట్టిన అనమాట. దీంట్లో ఇలా పతలాగా పోసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా నూనె యాడ్ చేస్తున్నా. తర్వాత ఆనియన్ పేస్ట్ కూడా వేసేద్దాం. మంచిగా నిండుగా పట్టేస్తున్నా. తర్వాత పప్పుల పొడి కూడా చల్లుదాం కొద్దిగా. మంచిగా ఎర్రగా కారాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నెయ్యి వేసుకున్నా కూడా బాగుంటాయి అన్నమాట. నేనైతే ఆయిల్ యూజ్ చేస్తున్నా. బాగా కాలింది ఫ్రెండ్స్. ఇప్పుడు తీసుకుందాము. చూడండి, బాగా కరకరలాడే మసాలా దోశ రెడీ. దీంట్లో కాంబినేషన్ వచ్చేసి బటాటా కూర చేసుకున్నాం ఫ్రెండ్స్.